యేసుక్రీస్తు నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ చక్కటి ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? లేచిన వెంటనే ప్రభుని స్తుతించారా? ప్రభు ఈ జీవితం మనకి ఇచ్చాడు కాబట్టి ఈ జీవితాన్ని బట్టి కూడా ప్రభుని మనము స్తుతించేటువంటి వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని యందు మనము ఆరాధిస్తూ స్తుతించేటువంటి వారు నిజంగా చాలా శక్తిమంతులు అవుతారు. ఒక వాక్యము మీకు వినిపించాలని నేను ఆశపడుచు ఉన్నాను. విలాప వాక్యంలో నుండి 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచు ఉన్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. సోదరి సోదరుడా, కొన్నిసార్లు మనం ఈ రీతిగా అనుకుంటూ ఉంటాం, అరే నేను సరిగ్గా దేవునిలో లేను కదా, మరి నిజంగా నా యందు ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడా? కొన్నిసార్లు ప్రతిరోజు కూడా వాక్యం నేను చదవట్లేదు కదా, మరి ఆయనకు వాత్సల్యత నా పైన అధికంగా ఉంటున్నదా? మరి మనము పాపం వెంబడి పాపము చేసుకుంటూ అలాగే వెళ్ళిపోయింటే మన జీవితాలు ఒక్కసారి మనం చూచినప్పుడు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడా? దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రియ సోదరి సోదరుడా, నీ పట్ల దేవుడు ఎంతగానో ఉద్దేశించి ఉంటూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, నువ్వు ప్రేమగా ఎదగాలని, నీవు అన్ని సౌకర్యాలతో ప్రభునందు నువ్వు చక్కగా జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దినదినము కూడా నీ పట్ల వాత్సల్యత పెరుగుతూ ఉన్నది. ఆయన ఇంకా ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడో తెలుసా? ఆ ప్రేమలో నిజముగా నీవు ఆ ప్రేమను అనుభవించి నువ్వు మారిపోతావని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమ నీ పట్ల దినదినము అధికమవచ్చు ఉన్నది. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి. ఒకవేళ నీవు ప్రభువుకి సమర్పించుకొని వెనక్కి వెళ్ళిపోయావేమో, ఆయన మాత్రం వెళ్ళేటువంటి దేవుడు కాదు. యాకోబుని దీవించిన దేవుడు పారిపోయాడు. యాకోబు, నేను అన్నని మోసం చేశాను, నాన్న కూడా మోసం చేశాను కాబట్టి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క ప్రేమని తన ఎడల తక్కువైందా? లేదు కదూ, దినదినం ఎక్కువైపోతూ ఆయనకు ప్రత్యక్షమై ఆయన చెప్పాడు, ఇదిగో నేను నీ ఉద్దేశం కలిగి ఉన్నాను, ఆ ఉద్దేశం నెరవేర్చేంత వరకు కూడా నేను విడిచిపోను అని చెప్పాడు. సోదరి సోదరుడా, ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో, ప్రభు నీ పట్ల కూడా అంత వాత్సల్యత చూపించేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎంతగా ప్రభుకి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు కూడా స్టిల్ హీ ఈస్ లవింగ్ యూ. ఆయనను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమ మనం వెలకట్టలేము. ఎవరన్నా మనుషులు మనల్ని ప్రేమిస్తున్నాడనంటే మన వల్ల ఏదన్నా ఫలము కోరేటువంటి వారుగా ఉంటారు, మన నుంచి ఏదన్నా ఆశిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి దేవుడు నిజంగా ఏమి ఆశించకుండా నీవు పరిశుద్ధంగా జీవించాలని, నీవు ఆయన యొక్క స్వరూపం నీలో ఏర్పడాలని, నీ యొక్క జీవితం మధురంగా ఉండాలనేసి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నయోమి వెళ్ళిపోయింది బెత్లెహేము నుంచి, రొట్టెల ఇల్లు నుంచి, దేవునికి నివాస స్థలము నుంచి మోయాబు దేశంకి వెళ్ళిపోయి చాలా నష్టపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు తనను విడిచిపెట్టాడా? లేదు కదా. దినదినము తన యొక్క వాత్సల్యత తన పైన చూపిస్తూ మరి రూతు ద్వారా తనకి పాఠాలు నేర్పించి చక్కటి జీవితాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నీ పట్ల కూడా దేవుడికి ఉద్దేశం కలిగి ఉంటూ ఉన్నాడు. ఆయన దినదినము నీ పట్ల ఆయనకున్న వాత్సల్యత పెరుగుచున్నది. దేవునికి వాక్యం సెలవిస్తుంది. చాలా నమ్మకమైన వాడు. నువ్వు నమ్మకత్వం పోగొట్టుకున్నప్పటికీ కూడా ఆయన ఎడల ఆయన మాత్రము నమ్మదగిన దేవుడే. ఆయనను విడిచిపెట్టడు. ఇదిగో ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని నడిపించేవాడని నేనైనా సెలవిచ్చాడు. నిజంగా ఆయన ప్రేమను ఎప్పుడన్నా తలపోసావా? ఇన్ఫ్యాక్ట్ ఒక విషయం చెప్పమంటారా? ఒకసారి నేను ఇటువంటి దృశ్యాన్ని చూశాను. యేసు ప్రభుల వారు మరి అద్దంలో తను చూసుకుంటూ ఉన్నారు. అద్దంలో తను చూసుకుంటూ ఉంటే తన ముఖమే కనిపించాలి, కానీ ఆయన చూస్తూ ఉన్నప్పుడు నా ముఖము కనిపించింది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన తన యొక్క స్వారూప్యము మన యందు ఏర్పడాలని ఎంతగానో ప్రసవ వేదన పడుచు ఉన్నాడు. కాబట్టి ప్రియమిత్రమా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఆయన యొక్క ప్రేమను నువ్వు చులకనగా చూస్తూ ఉన్నావేమో, ఆయన చూపిన కృపను నువ్వు చులకనగా చూస్తూ ఉన్నావేమో, కృపను త్రోసివేస్తూ ఉన్నావేమో, ఆయన యొక్క ప్రేమను త్రోసివేస్తూ ఉన్నావేమో.
ఒక్కసారి ఆలోచించేసి నువ్వు ఎంత త్రోసివేసినా ఆయన యొక్క ప్రేమ నీ పట్ల మాత్రం దినదినము అధికమవుతూనే ఉంటూ ఉన్నది. ఈజ్ లవింగ్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈజ్ లవింగ్ యూ సో మచ్. అంతగా ప్రేమించేటువంటి దేవుడిని ఇంకా ఎందుకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావు? ఆయన నమ్మకత్వాన్ని ఇంకా పరీక్ష చేస్తూ ఉన్నావా? ఈ విల్ నెవర్ లీవ్ యూ. నిన్ను విడిచిపెట్టడు ఆయన ఇదిగో సదాకాలం నీతో కూడా ఉంటానని సెలవిచ్చాడు. నిన్ను బాగు చేస్తాడు, నీ జీవితాన్ని మెరుగుపరుస్తాడు, సర్వసత్యంలోకి నడిపించి నిజంగా మనము పరలోకంకి వెళ్ళాలనేసి ప్రభు ఎంతగానో తలపోసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్ముకుందాం. అంతేకాదు ఆయన యొక్క ప్రేమను మనం చులకనగా చూసుకోకుండా, ప్రభువా ఈ దీనుడి పట్ల నాయన ఇటువంటి పాపి పట్ల నీకున్న ప్రేమను బట్టి అయ్యా నీకు వందనాలను తెలియపరుస్తూ ప్రభుని హత్తుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నిజమే నాయన, దినదినము నీకు వాత్సల్యత మా పైన బహుగా ఉంటూ ఉన్నది నాయన. మేము అంతగా ప్రేమించకపోయినా నీవు మాత్రం మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి మీకు స్తుతులు నాయన. మీ కృపను అపరిమితంగా మా ఇళ్ళ కుమ్మరిస్తున్నందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు. ఏమిచ్చారు నాని మేము తీర్చుకోగలము తండ్రి. నాయన మా ప్రియ శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి దేవా. వారికి ఏమైతే అవసరత ఉన్నాయో మీరు ఎరిగి ఉంటున్నారు. ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభువా యేసయ్య. నాయన మరి ముఖ్యంగా ప్రభువా దయ్యాల చేత పీడింపబడుచున్న వారిని ప్రభువా యేసయ్య నాయన మీరు ముట్టండి, మీ స్వస్థత చేకూర్చండి ప్రభువా యేసయ్య. నాయన సంపూర్ణమైన ఆరోగ్యం బిడ్డలకి దయచేయండి, మీ వెలుగుతో నింపండి. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే వారికి రక్షణ దయచేయండి నాయన. మీ ప్రేమకి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటే మరొకసారి వారిని ఆకర్షించుకోండి తండ్రి. మీ రాకడకి మేము సిద్ధపడేటువంటి వారిని కృప చూపించవలసిందిగా వేడుకుంటూ మరొకసారి దినాశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ దీవించవలసిందిగా విన్నవించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు దిస్ మెసేజ్. గాడ్ బ్లెస్ యూ.